హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో దేని గురించి అంటే ఒక 200 ప్రాజెక్ట్స్ ఒక సోర్స్ కోడ్ అయితే నేను చూపిస్తాను పైథాన్ ప్రాజెక్ట్స్వి. సో పైథాన్ ప్రాజెక్ట్స్ అంటే దానిలో ప్రతి ఒక్క మాడ్యూల్ గురించి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు GUI చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఓపెన్ సివి చూసుకోవచ్చు. దాని తర్వాత మనకి వెబ్ స్క్రాపింగ్ సంబంధించింది టోటల్గా పైథాన్ ప్రాజెక్ట్స్ అయితే 200 అయితే చూపిస్తాను సోర్స్ కోడ్తో. దానికన్నా ముందు మన ఛానల్ గురించి ఒక 270 వీడియోస్ ఉన్నాయి కదా, ఆ 270 వీడియోస్ ఒక 2 minutes ఎందుకు తెలుసుకున్న తర్వాత అక్కడ వెళ్దాం. ఎందుకంటే మనం కూడా ప్రాజెక్ట్స్ చేసినాము, మనం ఒక 100 ప్రాజెక్ట్స్ అక్కడ చేసినాము. సో ఆ ప్రాజెక్ట్స్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది. సో అందుకోసమే మన ప్రాజెక్ట్స్ ఏం చేసాము ఒకసారి చూపిస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మన ప్లేలిస్ట్లుగా. ఓకే, సో ఈ ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే MongoDBకి సంబంధించినవి ఉన్నాయి. ఓకే, సో ఇంకా మీరు చూసినట్లయితే డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓపెన్ సివి ప్రాజెక్ట్స్ తెలుగులో 33 ఉన్నాయి. ఓకే, సో ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత ఇంకా మీరు చూసినట్లయితే ఓపెన్ సివి ప్రాజెక్ట్స్ 33 ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పైథాన్ ప్రాజెక్ట్స్ 46 ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. సో ఇది కూడా మీరు చూడొచ్చు. అండ్ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మీరు అలాగే మీకు జాంగో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, మీకు మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు వీటిలో పక్క ఒక 10 అన్నా నచ్చుతాయి మీకు, పక్క 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే 100 ప్రాజెక్ట్స్ కదా, సో చాలా కష్టపడి చేశాను ఇవన్నీ కూడా. మీరు దీన్ని కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, సో ఇదంతా అయిపోయింది కదా. సో నెక్స్ట్ నేను నా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాను. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి, ఇవి పైథాన్ ప్రాజెక్ట్ విత్ సోర్స్ కోడ్. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి సోర్స్ కోడ్ ఉంది. ఓకే, సో మీకు ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ కూడా ఒకసారి ప్రాజెక్ట్స్ ఏమని చెప్తాను. ఇక్కడ ఏదంటే క్రియేట్ ఫాంట్ ఆర్ట్ యూజింగ్ పైథాన్. ఓకే, సో ఇది డిస్ప్లే క్యాలెండర్ యూజింగ్ పైథాన్. ఓకే, ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ యూజింగ్ పైథాన్. ఓకే, టెక్స్ట్ టు హ్యాండ్ రైటింగ్ విత్ పైథాన్. ఓకే, షట్ డౌన్ కంప్యూటర్ యూజింగ్ పైథాన్. అట్లా మీకు నేను చెప్పాను కదా 200 దాకా ఉంటాయని. సో ఈ సైట్లో చూడండి ఇవన్నీ ప్రాజెక్ట్సే. ఓకే, ఇవన్నీ ప్రాజెక్ట్సే. సో అవి అంతా కూడా బేసిక్ బిగినర్ లెవెల్గా. నెక్స్ట్ ఇవంతా అడ్వాన్స్డ్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి విజువలైజ్కి సంబంధించింది, న్యూరల్ నెట్వర్క్ సంబంధించింది, అండ్ లైవ్ వెదర్ అప్డేట్ సంబంధించింది, నెక్స్ట్ కౌంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఇమేజ్. ఓకే, ఇట్లా OTP వెరిఫికేషన్ యూజింగ్ పైథాన్. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఉంది మీకు ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్టు. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్సే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకి ప్రింటర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, GUIకి సంబంధించింది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించిన ప్రాజెక్ట్స్, మ్యూజిక్ ప్లేయర్ అనేది మనం పైథాన్తో క్రియేట్ చేస్తామని చెప్పేసి. చూడండి వీడియో టు ఆడియో కన్వర్టర్ కూడా ఉంది, ఫిడ్జెట్ స్పిన్నర్, ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ వీడియోస్. ఓకే, ఎక్సలెంట్ ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు చూసినట్లయితే క్యాల్కులేటర్, ఇమేజ్ కన్వర్టర్, ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. మీరు ఒకసారి ఈ సైట్ ఓపెన్ చేసేసి ఏం చేస్తారంటే అన్నీ చెక్ చేయండి. ఫేస్ డిటెక్షన్, ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ PDF అంట. ఓకే, నెక్స్ట్ వెబ్ స్క్రాపర్ విత్ పైథాన్, టెక్స్ట్ ఎడిటర్. ఓకే, టెక్స్ట్ ఎడిటర్ కూడా, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ విత్ పైథాన్. ఓకే, ఇది ఒకవేళ ఎక్కువ గర్ల్స్ యూజ్ చూస్తున్నట్లయితే ఇది ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ విత్ పైథాన్తో ఇది ఉంది మనకి. ఓకే, సో ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి క్యాలెండర్ GUI, నెక్స్ట్ రియల్ టైమ్ వెదర్ పైథాన్. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇవి ఒక 84 ఉన్నాయి కదా ఇక్కడ ప్రాజెక్ట్స్. మీకు ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, దానికి సోర్స్ కోడ్ ఎలా ఉంటుందని. సో బేసిక్గా అన్నిటి కూడా అదే విధంగా అయితే మీకు అయితే సోర్స్ కోడ్ ఉంటుంది. సో మీకు సింపుల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఏంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే సపోజ్ రియల్ టైమ్ కరెన్సీ కన్వర్టర్ ఉందనుకోండి, దాన్ని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినప్పుడే నాకు ఇప్పుడు తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి నాకు మ్యాటర్ ఉంటుంది తొందరగా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి కోడ్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ కోడ్ అయితే మనకు ఉంది. సో ఇది మీరు యాక్సెస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈ లాజిక్ ఉపయోగించుకొని మీరన్నా కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్గా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయొచ్చు. సో అలానే చేయొచ్చు. అలా చేస్తే మనకి ఏం యూజ్ ఉండదు. సో మీరేం చేయండి అంటే సింపుల్గా 200 ప్రాజెక్ట్స్ తీసుకున్నారు కాబట్టి ఏం చేస్తారంటే ఒకసారి చూడండి లాజిక్ ఎట్లా రాసిందని. ఆ లాజిక్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేసి ఇది మాడిఫై చేయండి. సో యాక్సిస్గా ఇదే కోడ్తో ప్రాజెక్ట్ అయితే చేయకండి. సో మీరు మాడిఫై చేసుకోండి. అది దీన్ని ఎట్లా ఏ విధంగా మీరు మీకు నచ్చినట్లుగా ఎట్లా చేంజ్ చేసుకుంటారో. ఓకే, సో ఇక్కడ మీకు ఎట్లా ఉంది, ఫర్ సపోజ్ ఇది నార్మల్గా మీకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. సో మీరేం చేయండి అంటే దీనికి GUI అప్లికేషన్స్ క్రియేట్ చేసుకొని
ఈ ఇన్పుట్ ఇచ్చేదంతా కూడా మీరు టెక్స్ట్ బాక్స్ నుంచి తీసుకోవడం కానీ, అవుట్పుట్ ఇంకొక దగ్గర డిస్ప్లే చేసుకోవడం కానీ అట్లాంటివి చేయండి. ఓకే, సో టెక్స్ట్ టు కన్వర్టర్ అని ఒక ఐకాన్ పెట్టేసి సో అట్లా GUIలోకి షిఫ్ట్ చేయండి. ఇట్లాంటి కోడ్ ఈ లాజిక్ అంతా పెట్టి, ఈ లాజిక్ సేమ్గా పెట్టి సో మీరు ఇన్పుట్ తీసుకోవాల్సింది GUI నుంచి అట్లా మీరు చేంజ్ చేసుకుంటే ఇంకా మంచిగా మీకు ప్రాజెక్ట్ అయితే చేయడానికి వస్తుంది. సో మెయిన్గా మీరు ఇంతవరకు ఒకవేళ పైథాన్ కాన్సెప్ట్స్ నార్మల్గా నేర్చుకుని ఉంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సైట్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇట్లా మీరు ప్రాజెక్టులు చేయడం వల్ల మీకు చాలా లాజిక్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. అండ్ చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు, సో నాకు అంటే కాన్సెప్ట్ తెలుసు, కోడింగ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయడానికి రావట్లేదంటే, సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి పక్క కూడా మనకి లాజిక్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ కోడింగ్ ఎట్లా రాయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇవి మనకు ఒక 84 ప్రాజెక్ట్స్. ఇంకో సైట్ చూపిస్తాను. ఇంకో సైట్లో చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇది సెండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ బై యూజింగ్ పైథాన్. ఓకే, ఆటోమేటిక్గా ఈమెయిల్స్ అనేది సెండ్ చేయొచ్చు పైథాన్ యూజ్ చేసి. ఓకే, సో ఇంకా ఉన్నాయి వెబ్ స్క్రాపింగ్ సంబంధించింది, రెజ్యూమ్ స్కానర్ అని ఉంది. ఓకే, రెజ్యూమ్ స్కానర్, సో ఇది చాలా బెస్ట్ ఉండొచ్చు. ఓకే, ఇంకా చూసినట్లయితే మీకు కొన్ని అంటే ఇక్కడ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ కూడా అడిగారు కదా, అవి కూడా ఉన్నాయి చూడండి. మనకి క్యాష్ టేబుల్స్ యూజింగ్ పైథాన్, క్యూస్ యూజింగ్ పైథాన్, స్టాక్స్ యూజింగ్ పైథాన్. ఓకే, సో ఇవి నెక్స్ట్ రియల్ టైమ్ కరెన్సీ కన్వర్టర్. ఓకే, సో ఇంతకుముందు చూసాం కదా, అది సేమ్ ఇక్కడ రిపీట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్సే. గ్రామర్ కరెక్షన్ విత్ పైథాన్ అంట. ఓకే, సో ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ రోబోట్ బిల్డర్ విత్ పైథాన్, బిట్కాయిన్ మైనింగ్. ఓకే, బిట్కాయిన్ మైనింగ్. నెక్స్ట్ ఇంకా మీరు చూసినట్లయితే నేను ఇవన్నీ కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో చూసి మీరు డైరెక్ట్గా ఇక్కడ రీడైరెక్ట్ అయిపోయి ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, యూజ్ యువర్ ఫోన్ కెమెరా ఫర్ కంప్యూటర్ విజన్. సో ఇదేంటంటే మనకి మెయిన్గా కంప్యూటర్ విజన్ వీడియో మన దగ్గర ఉంది కదా, ఒక 5 hours వీడియో. సో మీకు ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే, మీకు ఒకవేళ మీ సిస్టంలో కెమెరా అనేది బాగాలేకున్నా కూడా, మీతో వెబ్ క్యామ్ బాగాలేకున్నా కూడా, మనము కంప్యూటర్ విజన్లో ప్రాజెక్ట్ చేస్తాం కదా, మీ ఫోన్ కెమెరా నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. సో దానికి చాలా ఉపయోగపడుతుంది. సో దీనికి ఏముంటుందంటే టోటల్గా కూడా మనకి మన ఫోన్లో IP అడ్రస్ ఉంటుంది కదా, సో ఫోన్లో IP అడ్రస్ తీసుకొని మన IP అడ్రస్తో యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో అది మీరైతే చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్, ఇది కూడా ట్రై చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్సే. సో ఇవి మీరు ఇంకొక డౌట్ రావచ్చు, ఇది ఒకవేళ మేము మా రెజ్యూమ్లో ఈ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చా లేదా అనేది మీకు ఒక డౌట్ అయితే వస్తుంది. సో రెజ్యూమ్లో అయితే మీరు ఈ ప్రాజెక్ట్స్ అయితే మెయిన్గా అయితే పెట్టుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే దీన్ని యాస్టీస్గా పెట్టకుండా ఇంకా దీన్ని కస్టమైజ్ చేసి, ఓకే, దీనికి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాని ఒక ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి అదే ప్రాజెక్ట్ని రియల్ టైమ్గా మనకు సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో ఫర్ సపోజ్ చూసినట్లయితే నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, ఎలిమెంట్ డిటెక్షన్ అని చెప్పేసి, ఓకే, విత్ అలారం సిస్టమ్ అని. నేను ఏం చేశానంటే ఎలిమెంట్ డిటెక్షన్ అనేది ఒక ప్రాజెక్టు. ఓకే, నెక్స్ట్ అలారం జనరేట్ చేసేది ఒక ప్రాజెక్టు. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫేస్ డిటెక్షన్ అనేది ఇంకో ప్రాజెక్ట్. సో అన్ని ప్రాజెక్టులు కస్టమైజ్ చేసి నేను ఒక ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసిన. అట్లా మీరు కస్టమైజ్ చేసుకొని 3-4 ప్రాజెక్ట్స్ అంతా రియల్ టైమ్ అప్లికేషన్ లాగా బిల్డ్ చేసి అట్లాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు రెజ్యూమ్లో. సో సింగిల్గా పెట్టుకోవడం కన్నా అట్లా కస్టమైజ్ చేసి పెట్టుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఫీచర్స్ ఉంటే కూడా మీరు ఆ రెజ్యూమ్లో మీ ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్కువసేపు కూడా మాట్లాడగలుగుతారు మెయిన్గా. సో అట్లాంటివి చేయండి. సో ఇవైతే రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. సో మరి మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో చిన్నవైతే అస్సలు పెట్టుకోవద్దు. సో ఇట్లా BMI క్యాలిక్యులేటర్ అట్లాంటివి పెట్టుకోవద్దు. ఓకే, సో ఏం చేయాలంటే కొద్దిగా వ్యాలిడ్గా ఉన్నాయి మీకు అనిపించినాయి, సో ఇది పెట్టొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, అడ్వాన్స్లో అయితే మీరు పెట్టుకోవచ్చు. చాలా మటుకు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, రియల్ టైమ్ స్టాక్ ప్రైస్ డేటా విజువలైజేషన్ యూజింగ్ పైథాన్, ఇట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో అడ్వాన్స్లో ట్రై చేయండి, అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది మీకు ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మీకు కావాలనుకుంటే మీరు పక్కా షేర్ చేయాలి. ఓకే, సో మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఓకే, సో మనం నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియోస్ అయితే కూడా చేద్దాము. సో మీకు ఏం ప్రాజెక్ట్స్ కావాలో అన్నీ కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకే, సోర్స్ కోడ్ కాదు, వీడియో కావాలంటే వీడియోకి సంబంధించింది మాత్రమే మనకైతే మెన్షన్ చేయండి. ఓకే, సో ఈ సైట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అది యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.